మెగాస్టార్ చిరంజీవికి త్వరలో మంత్రి యోగం ఉన్నట్లు ఢిల్లీ నుంచి వస్తున్న సమాచారం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చిరంజీవికి బలమైన కుల సామాజిక వర్గం సపోర్ట్, ఇతర సామాజిక వర్గాల్లో కూడా మంచి ఓటు బ్యాంకు ఉండటం తెలంగాణలో రాజ్యాధికారంలో ఉన్న కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదిగేందుకు చిరంజీవిని ఉపయోగించుకోవాలని బీజేపీ కేంద్ర నాయకత్వం భావిస్తుంది. ముఖ్యంగా ఆంధ్రాలో ఓట్ల పరంగా ఎక్కువ శాతంలో చిరు సామాజిక వర్గం ఓట్లు ఉండటం, రాజ్యాధికారంలో ఆయన సామాజిక వర్గం ఓట్లు గెలుపు ఓటమి నిర్ణయించే స్థాయిలో ఉండటంతో బీజేపీ కేంద్ర నాయకత్వం భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్సీపీని రాజకీయంగా మట్టి కరిపించి వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంకును బీజేపీ పార్టీ హస్తగతం చేసుకుని టీడీపీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ జనసేనతో కలిసి రాబో కాలంలో రాష్ట్రంలో రాజ్యాధికారం చేపట్టేందుకు చిరంజీవిని ఒక పెద్ద అసెంట్గా ఉపయోగించుకోవాలని బీజేపీ కేంద్ర నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది. అందుకే చిరంజీవికి ఇటీవల కాలంలో బీజేపీ కేంద్ర నాయకత్వం, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంచి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆంధ్రలో రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇటీవల సంక్రాంతి సంబరాల కార్యక్రమానికి ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు చిరంజీవిని ముఖ్య అతిథిగా పిలిచినట్లు తెలిసింది. ఈ కార్యక్రమంలో నరేంద్ర మోడీ ఎవరికీ ఇవ్వని ప్రాధాన్యత చిరంజీవికి ఇచ్చినట్లు బీజేపీ నాయకులు చెబుతున్నారు. అతి త్వరలో బీజేపీ కేంద్ర నాయకత్వం చిరంజీవిని రాష్ట్రపతి ద్వారా రాజ్యసభకు నామినేట్ చేయించి ఇండిపెండెంట్ ఛార్జీతో మంత్రి పదవి కట్టబెట్టి తెలంగాణ, ఆంధ్రలో చిరంజీవి జనసేన ద్వారా రాజ్యాధికారం సాధించేందుకు వ్యూహంగా ఉందని ఢిల్లీ రాజకీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.